అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. దేశ చరిత్రలోనే మొట్టమొదటి అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకున్నా. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. దేశవ్యాప్తంగా చిన్నారులకు సంబంధించి వీధి కుక్కలు చిన్నారులను కరుస్తూ ఉన్నాయన్నమాట. ఈ ఘటన ఇంకా కొనసాగుతూనే ఉండడంతో తాము ఆదేశాలు ఇచ్చినా కూడా రాష్ట్రాలు పట్టించుకోకపోవడం పైన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడిందనమాట. ఎందుకంటే వీధి కుక్కలను పట్టుకొని వాటికి వ్యాక్సిన్ అనేది వేసి తిరిగి వదిలే పెట్టాలన్న తమ అభిప్రాయాలను తమ అభిప్రాయాలను ఆగస్టు 22 తాము ఇచ్చిన ఆదేశాలు ఇప్పటివరకు మెజారిటీ రాష్ట్రాలు పట్టించుకోకపోవడం పైన సుప్రీంకోర్టు మండిపడిందనమాట. దేశంలో చిన్నారులకు కుక్కకాటు ఘటనతో విదేశాల్లో ముందు పరుగు పోతుందని చెప్పేసి ఆయా దేశాలు మన దేశాన్ని చులకనగా చూస్తున్నాయని జస్టిస్ విక్రమ్నాథ్, అదేవిధంగా జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించడం జరిగిందనమాట. అంటే తాము ఆగస్టు 22 ఆదేశాలు ఇచ్చినా ఇప్పటివరకు కూడా స్పందించని రాష్ట్రాల్లో సిఎస్ వ్యక్తిగతంగా వచ్చే సోమవారం ఉదయం 10:30 గంటలకు తమ ముందు హాజరు కావాలని, అదేవిధంగా వివరణ కూడా ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పటివరకు కేవలం తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ కార్పొరేషన్లు మాత్రమే సుప్రీంకోర్టు అఫిడవిట్ను దాఖలు చేసినట్లు తెలియజేసింది. ముఖ్యంగా జాతీయ రాజధాని ఢిల్లీ అనగా ఎందుకు తమ అఫిడవిట్ దాఖలు చేయలేదని కూడా ప్రశ్నించిందనమాట. ఇక ప్రధాన కార్యదర్శి వివరణ ఇవ్వాలని చెప్పేసి, లేకుంటే జరిమానా కూడా విధిస్తామని, తీవ్ర చర్యలు ఉంటాయని చెప్పేసి హెచ్చరించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాళ్ళ నోటీసులు కూడా పంపుతున్నట్లు తెలియడం జరిగింది. నవంబర్ 3న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రధాన కార్యదర్శిలో హాజరు కావాలని, లేకుంటే తాము ఆడిటోరియంలో కోర్టును నిర్వహిస్తామని కూడా వివరించారు. ఇక ఆగస్టు 22 జస్టిస్ విక్రమ్నాథ్ బెంచ్ ఆగస్టు 22న వీధి కుక్కలను పట్టుకొని ఊరి చివరన ఉదయాలంటే ఇచ్చినటువంటి ఉత్తర్వులపై స్టే ఇచ్చింది అనమాట. చికిత్స పొందిన, టీకాలు వేసిన కుక్కల విడుదలపైన నిషేధాన్ని చాలా కఠినమైనదిగా పేర్కొంటూ జంతువుల జనన నియంత్రణ సంస్థ నిబంధనలోకి 11 సబ్సెక్షన్ 9 ప్రకారం రేబీస్ సోకిన, ఇన్ఫెక్షన్ ఉన్నట్లు అనుమానించబడినవి దూకుడు ప్రవర్తన ప్రదర్శించేవి తప్ప స్టెరిలైజేషన్, నులిపురుగుల నిర్మూలన, టీకాలు వేసిన తర్వాత కుక్కలను తిరిగి అదే ప్రాంతంలోకి వదలాలని స్పష్టం చేసిందనమాట. అలాగే వీధి కుక్కలకు బహిరంగ ఆహారం ఇవ్వడానికి కూడా నిషేధించింది. వారికి ప్రత్యేక ప్రాంతాల్లో ఉండాలని చెప్పేసి ఆదేశించింది. కేసు పరిధిని పాన్ ఇండియా స్థాయికి అయితే విస్తరించిందనమాట. సో మొత్తం మీద సుప్రీంకోర్టు దేశం పరువు తీస్తారా అనే విధంగా సుప్రీంకోర్టు సంచలనం ఆగ్రహం అయిందనమాట, వ్యక్తం చేసింది. సీరియస్గా అన్ని రాష్ట్రాలకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది.